ఉద్యోగం ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే సాఫీగా బతకొచ్చని భలే ప్లాన్ వేసావు నీ కొడుకుతో పాటు అని చెప్పేసి నర్మదా వాళ్ళ నాన్నొచ్చైతే రామరాజుని అంటూ ఉంటాడు. అలా రామరాజుని అనేసి ఉద్యోగం ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకొని బాగా ప్లాన్ చేసి ఇప్పుడు ఏం తెలియనట్లుగా నటిస్తున్నావా అని చెప్పేసి రామరాజుతో అయితే అంటూ ఉంటాడు. చందు వీళ్ళందరూ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అందరూ అతను ఆడిన మాటలకి ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక నంద వాళ్ళ నాన్నతో నానా మాటలు అంటూ ఉంటాడు. మాటలు జాగ్రత్త నువ్వు నోరు బాగా ఎక్కువ జారుతున్నావు అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. మీ కుటుంబం ప్లాన్ అంతా భలే ఉంది. మీ ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్లుగా ఉంది అని చెప్పేసి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అలా అనేసరికి మాటలు జాగ్రత్త అని చెప్పేసి రామరాజు అయితే గట్టిగా అంటూ ఉంటాడు వాళ్ళ నాన్నతో. అలా అనేసరికి ఇక రా సాగర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. మా నాన్నకి ప్రమేయం లేని ఈ విషయం గురించి పూర్తిగా తెలియని విషయంలో మా నాన్నని నిందించడం అస్సలు మంచిది కాదు అని చెప్పేసి సాగర్ అంటూ ఉంటాడు. మా నాన్నకి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. అసలు తెలియనే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సాగర్. ఆ మాటలకి ఆపరా అని చెప్పేసి కొట్టబోతూ ఉంటాడు. కొట్టబోతున్న సాగర్‌ని అయితే వెనక్కి లాగి నాన్న అని గట్టిగా అంటూ ఉంటుంది నర్మద. షాక్ అవుతూ ఉంటారు వేదవతి, రామరాజు.